నమస్తే, నేను మీ సతీష్. ఎస్ఎస్జి అంటే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ద్వారా ప్రాక్సిమేట్ సెక్యూరిటీ, ఇది దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం సారాంశం ఏంటి అంటే, ముఖ్యమంత్రి, ఆయన భార్య, పిల్లలు, అలాగే తల్లి, వీళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు విదేశాల్లో కూడా వీళ్ళకి దగ్గరగా రక్షణ ఉంచి, అంటే రక్షణ పటిష్టంగా ఉంచి వీళ్ళకి భద్రత కల్పిస్తూ ఎవరు దగ్గరికి రాకుండా చూడడానికి ఒక స్పెషల్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం. మరి దేశంలో ఇప్పుడు వరకు ఇలాంటి భద్రత కల్పించటం, ఈ రకమైనటువంటి చట్టాలు అయితే కనుక ఏ రాష్ట్రంలో కూడా అమలు లేదు. మరి ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ చట్టాన్ని తేవడం వెనకాతల అసలు ఉద్దేశం ఏంటి? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ముఖ్యంగా ఈ ప్రాక్సిమేట్ సెక్యూరిటీ అంటూ ఎస్ఎస్జి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఈ కొత్త చట్టాన్ని ఎలా చూడాలి అసలు? అంటే దీని వెనకాతల ఏంటి సార్? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి ఒక చట్టం ఎక్కడా లేదు ఇప్పుడు వరకు. ఇప్పుడు కొత్తగా దీన్ని తేవటం మొన్న డిసెంబర్ నుంచి ఏదో అమల్లోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ప్రభుత్వాన్ని, ప్రజాధనాన్ని ఉపయోగించుకుని తను ఎదగడంలో, తన కుటుంబాన్ని తరతరాలుగా నిలబెట్టుకోవడంలో నిష్ణాతుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని దుస్సాహసం ఇది. ఏది? ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఇప్పటివరకు దేశ చరిత్రలో. అవును, ప్రధానుల్లో ఉన్నారు. వాళ్ళకు రానటువంటి ఆలోచన. మామూలుగా ప్రధానమంత్రికి తరహా సెక్యూరిటీ ఇది. ఎస్పీజీ మనకు తెలుసు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపులు, బ్లాక్ క్యాట్స్, కమాండోస్, Z+ కేటగిరీ, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు దీంట్లో ముఖ్యమంత్రిగా ఈయన ఆల్రెడీ Z+లోనే ఉంటారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆల్రెడీ ఒక 300 మంది ఆయనకు ఉంటారు, మెన్. జగన్ చుట్టూతా కూడా బ్లాక్ క్యాట్స్, వీళ్ళంతా కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలో. అట్లాగే ఇప్పటికే ఆయన భార్యకి, తల్లికి, ఆ తర్వాత పిల్లలకు కూడా రక్షణ ఉంటుంది. అది చాలదన్నట్టుగా ఇప్పుడు ప్రత్యేక రక్షణ వలయం. ఏంటి దీని పుట్టుపూర్వత్రాలు? ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని నువ్వు అడగచ్చు. అదే జగన్మోహన్ రెడ్డికి ఆయన మొన్న లండన్ పర్యటన వెళ్ళారు. లండన్ పర్యటనలో కూతుళ్ళ దగ్గర ఉన్నారు. అవును, ఆ ఉన్న దీంట్లో అప్పుడే చంద్రబాబు అరెస్ట్ జరిగింది. మీరు చెప్పే ఉంటారు, నేను విదేశాల్లో ఉన్నప్పుడు జరిగిన అరెస్టు నాకు సంబంధం లేదని కూడా అన్నాడు. ఆ చంద్రబాబు అరెస్ట్ జరిగినప్పుడు ఒక రకమైన ఉద్రిక్తత తెలుగుదేశం శ్రేణుల్లో, నాయకుల్లో. ఈ పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్న జగన్ భయపడ్డాడు. ఏంటి, ఒకవేళ ఇక్కడ ఎవరన్నా తెలుగుదేశం అభిమానులు తన పిల్లలకి ఏదన్నా ఇబ్బంది అయితే ప్రత్యక్షంగా చూశాడు. 70 దేశాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు చేస్తున్న నిరసనలు, దీంట్లో అతను ఏంటి, ఓహో ఇది ఇలా కాదు, ఇంకా నా పిల్లలకి వీళ్ళకి కూడా విదేశాల్లో కూడా భద్రత కల్పించే ఆలోచన అక్కడ వచ్చింది, అంకురార్పణ. దీంట్లో అసలు ఒక చట్టం ఒకటి చేశారు. దీనికోసమే ఒక పెద్ద చట్టం, దానికి ఒక సవరణ, ఒక 418 స్పెషల్ పోస్టులు కూడా కేటాయించారు. ఎవరికి? ఇప్పుడు ఈ ఎస్ఎస్జికి. అదే ఈ వీళ్ళందరికీ జీతాలు ఎవరు ఇవ్వాలా? రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళందరికీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచిపెట్టాలా? ఎందుకు ఇంత అభద్రత వచ్చింది? గత ముఖ్యమంత్రికి లేనటువంటి అభద్రత నీలో ఎందుకు వస్తుంది? అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని అంత అభద్రత ఈయనకి. ఇప్పుడు తల్లి, పిల్లలు, భార్యనా? చెల్లికి వద్దా సెక్యూరిటీ? షర్మిలకేమో సెక్యూరిటీ తగ్గించేశారని ఒక ఇది మనం మీడియాలో చూస్తున్నాం. అంటే ఏంటి, నీకు యాంటీగా గొంతు విప్పితే వాళ్ళకి సెక్యూరిటీ తీసేయమంటాడు. మనం ఆయన తన అపోనెంట్ పులివెందుల్లో ఎవరు, ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆయనకి భద్రత పూర్తిగా తొలగించి. అంటే ఏంటి, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే ఇలా ఎవరికైతే నిజమైన థ్రెట్ ఉందో వాళ్ళకేమో భద్రత తగ్గిస్తున్నారు. వీళ్ళ జోలికే రారు, వీళ్ళంటే భయం, మిగతా వాళ్ళకి ప్రజలకే వీళ్ళంటే భయం. అలాంటిది వీళ్ళని ఎవరేం చేస్తారు? వీళ్ళకి మళ్ళీ భద్రత పెంచుకుంటున్నాడు. దీనికోసం ఇంత భారీ ఎత్తున దుర్వినియోగం. చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించేస్తారు. అవును, ఆయనకి కేంద్రం ఇచ్చిన సెక్యూరిటీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు.
ఆయన ఇంటి చుట్టూతా స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉండేది కాపలాగా, దాన్ని కంప్లీట్గా కోత విధించారు. తర్వాత ఆయన క్యాన్వాయ్కి ట్రాఫిక్లో ఆపాల, ఆయన వెళ్తుంటే ఆయన క్యాన్వాయ్తో పాటు వదిలేస్తున్నారు మిగతా వాహనాలను కూడా. మంగళగిరి పార్టీ కార్యాలయం దగ్గర, ఆయన రెసిడెన్స్ దగ్గర, హైదరాబాద్లో అన్ని చోట్ల ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకుండా ఆయన భద్రతను తగ్గించారు. అంటే ఏంటంటే ద్వంద్వ ప్రమాణాలు. మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు భద్రత కల్పించమని, ప్రజల భద్రతని గాలికి వదిలేసి వీళ్ళేంటి వచ్చిన అధికారంతో వాళ్ళ భద్రత పెంచుకుంటున్నారు. మనం చూసాం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాడేపల్లి ప్యాలెస్ ఎంత ఖర్చు పెట్టారు. ఈ 5 ఏళ్లలో దాని మరమ్మతులకు, దాని సెక్యూరిటీ పోస్టులకు, దాని చుట్టూత ప్రహరీ గోడలు, వీటన్నిటికీ కూడా ఈ ప్రత్యేక రక్షణ వలయాలకు 100 కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడే కాదు, ముఖ్యమంత్రి ఇడుపులపాయ ఎస్టేట్లో ఒక ప్యాలెస్, పులివెందుల్లో ఒక ప్యాలెస్, తర్వాత లోటస్ పాండ్ ఇక్కడ హైదరాబాద్లో, బెంగళూరులో యలహంక ప్యాలెస్. అంటే మహారాష్ట్రలో ముంబైలో కూడా ఈయనకు ఒక ప్యాలెస్ ఉంది, కోల్కతాలో ఒకటి ఉంది. ముఖ్యమంత్రికి ఇలా ప్రతి నగరంలో ఈ విధమైనటువంటి రాజభవనాలు లేవు. 100 కోట్లు ఒక్కొక్క ప్యాలెస్ ఖరీదు 300 కోట్లు, 400 కోట్లు. మీ అవినీతి సంపాదన మొత్తానికి మీరు కట్టుకున్నారు. ఒకటి 28 ఎకరాల్లో యలహంక కట్టుకుంటే ఇక్కడ 60,000 చదరపు అడుగుల్లో ఇది కట్టుకున్నాడు లోటస్ పాండ్. ఇది సమస్య. ప్రభుత్వ ధనాన్ని ఈ భవనాలకి ఖర్చు పెడుతున్నారు, వాటి మరమ్మతులకు, అక్కడ స్పెషల్ సెక్యూరిటీ పోస్టుల కోసం, అక్కడ రక్షణ వలయాల కోసం. అది తప్పు కదా. ప్రజాధనం తన కుటుంబానికి, తన మీడియాకు, తన వ్యాపారాలకు, తన ఇళ్ల మరమ్మతులకు ఎంతగా దుర్వినియోగం చేశాడంటే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని 100,000 కోట్లు సొంతానికి వాడుకున్నటువంటి దాఖలాలు లేవు. మనం చూసాం. సాక్షి మీడియా ఈ బటన్ నొక్కేది ఎందుకు అనుకుంటున్నావు? బటన్ నొక్కేది ప్రజల ఖాతాల్లో డబ్బులు పడటానికి కాదు. బటన్ నొక్కుతున్న పేరుతో సాక్షికి ఆ రోజు ఫుల్ పేజ్ యాడ్, అదే 2 ఫుల్ పేజీల యాడ్ మొన్న అయితే ఆసరా బటన్ నొక్కేటప్పుడు. అంటే ఏంటి, టైం దగ్గరకు వచ్చింది. ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇస్తే అట్ట ఇంకెంత ఉంది, ఇంకా 100 రోజులు కూడా, ఇప్పుడు 80 రోజులు. ఈ 3 నెలల్లో మరి ఎన్ని యాడ్లు సాక్షికి ఇవ్వగలరో అన్నీ ఇచ్చేసేయాలి. అంటే 2,000 కోట్లంట కేవలం సాక్షి మీడియా యాడ్స్కి, సాక్షి మీడియా పత్రిక కొనుగోళ్లకు, ఆ ప్రసారాలకు, ఆ సాక్షి మీడియాలో వాళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇప్పుడు సజ్జలు కూడా అదే కదా. వీళ్ళందరికీ కూడా నెలకు 5 లక్షల జీతం ఇస్తూ సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ గవర్నమెంట్ ఉద్యోగులుగా పెట్టారు. 2,000 కోట్ల రూపాయలు ఇప్పటికే దోచిపెట్టారంటే ఏది దీని మీద నీకు ప్రజాధనం ఇంకా ఎంత భారీ ఎత్తున దుర్వినియోగం చేశారో ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతోంది. ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి భద్రత నీకెందుకు? ఎందుకు ఇంత అభద్రతలో జీవిస్తున్నారు? ప్రజలకు న్యాయం చేస్తే భద్రత ప్రజలే కల్పిస్తారు. ప్రజల రక్షణ వలయంలో ఉండాల్సిన పాలకుడు, ప్రజలే ప్రాణాలకు తెగించి కాపాడుకోవాల్సినటువంటి పాలకుడు ప్రజలకు దూరం అయ్యాడు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నాడు. ఆ వ్యతిరేకత ఇప్పుడు ఎక్కడ తన కుటుంబానికి, తన పిల్లలకు, తనకు ప్రమాదం కలుగుతుందో అన్న భయంతో 412 ఉద్యోగులతో SSG ఏమన్నా దాన్ని స్పెషల్ సెక్యూరిటీ గార్డ్సా గ్రూప్ సార్. అంటే ఇప్పుడు ఇది ఇంకొక పక్కన చూస్తే రేపు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ఈయన ప్రచారాలకి తిరగాలి. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉందో అది అందరికీ అర్థమైంది. సో ఈ క్రమంలో కూడా ఇలాంటిది ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు అని చెప్పి భావించవచ్చా? 2,000 మంది పోలీసులు వీళ్ళు కాదు, ఇప్పుడు 418 మంది వీళ్ళు SSG. అది కాకుండా SPG, ఇందాక చెప్పిన బ్లాక్ కార్డ్స్ వాళ్ళకు 300 మంది ఉంటారు. ఎంత అక్కడికి 718 అవుతారు.
ఇది కాకుండా నీకు మామూలు పోలీస్, అవును, ఏది మన లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీసు, వీళ్ళంతా 2000 మంది. వీళ్ళు కాకుండా కానీ ఈయన ఆల్రెడీ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకుని ఏడాది క్రితమే ఒక 100 మంది మహిళా పోలీసుల్ని కూడా ఈయనకి ఏర్పాటు చేసుకున్నారు సార్. అది కూడా ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ మధ్య. ఏంటంటే ఈ మధ్య అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఈయన అక్కడ కనబడితే అక్కడ వచ్చి కొట్టేసిపోతున్నట్టున్నారు, ఏంటి గాజులు పగల కొడుతున్నట్టున్నారు నీ జిమ్మడని. వాళ్ళ బారి నుంచి కాపాడుకోవడం కోసం నువ్వు చెప్పిన మహిళా పోలీస్. ఒక పర్యటనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతానికి వెళ్ళాడంటే 10 కోట్లు పంచిపెడుతున్నారు ప్రజాధనం. అంటే పంచిపెట్టడం కాదు, అదేటు ఆ మందు, మద్యం, బిర్యానీ ప్యాకెట్ల గురించి కాదు, ఈ డెకరేషన్కి, ఈ బలగానికి, ఈ బందోబస్తుకి మొత్తం 10 కోట్ల రూపాయలు అన్నమాట. ఎక్కడన్నా వచ్చి ఆయన ఒక ఫంక్షన్ పెట్టి అక్కడ బటన్ నొక్కుతున్నానని చెప్పి ఏదో కొంత అమౌంట్ వేసి ఈ ప్రతిపక్షాలని, తెలుగుదేశం, జనసేన, ఈ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని తిట్టిపోవటానికి ప్రజల డబ్బే 10 కోట్లు ఖర్చు. సార్ మరి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఎన్నికల దగ్గరికి వచ్చేసినాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అందరికీ అర్థమైపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. అది ఆయనే నిన్న తిరుపతిలో ఏదో కాన్క్లేవో సమిట్ ఏదో పెట్టి ఆ సమిట్లో ఆయనే చెప్పాడు, అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, దిగిపోమంటే ఇప్పుడే సంతోషంగా దిగిపోతా అని చెప్పి. మరి రేపు ప్రభుత్వం మారాక ఈ చట్టం అమల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే అంటే ఇది కొనసాగుతుందా, లేకపోతే ఈయనతోటే ఆగుతుంది అనుకోవచ్చు? నో రిగ్రెట్స్, ఐఎమ్ హ్యాపీ. ఏది ఇప్పటికిప్పుడు దిగిపోవటానికి నేను సిద్ధం అదే అన్నాడంటే అర్థం నో రిగ్రెట్స్ అంటే నీకు కాదు రిగ్రెట్స్, జనానికి రిగ్రెట్స్, నిన్ను నమ్ముకున్న నీ క్యాడర్కి రిగ్రెట్స్, నిన్ను నమ్ముకున్న నీ నాయకులకి రిగ్రెట్స్, ఎమ్మెల్యేలకు రిగ్రెట్స్ అనమాట. నీకేం నువ్వు సుభిక్షంగా ఉన్నారు, మీరు దేశంలోనే సుసంపన్న సీఎం కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. అది కాదు కదా. అంటే ఓటమి 100 రోజుల ముందే ఒప్పుకున్నాడు. ఒకవైపేమో తెలుగుదేశం, జనసేన ప్రభంజనం అయిపోతుంది, మరోవైపేమో ఇంటి పోరు, షర్మిల వెంటబడుతోంది. ఏంటి నా షేర్ ఏది, నా వాటా ఏది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జెండా తీసుకుని ఉతికొదులు పెడుతోంది ఎవరు, షర్మిల. ఈ పరిస్థితుల్లో ఆయన ఏమవుతున్నాడు, ఇక ఓటమి భయం కనపడుతోంది. ఆ ఓటమి భయంలో నుంచి వచ్చినటువంటి నైరాశ్యంతో కూడిన మాటలే మనం చూసాం. తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదే మాట అన్నాడు, ఏమని, ఏముంది నేను పని చేస్తాము, ఓడిస్తే ఫామ్ హౌస్లో పోయి పడుకుంటా అన్నాడు. సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు అనమాట. అంటే కేసీఆర్ ఇప్పుడు ఎలా అయితే ఫామ్ హౌస్ ఇంట పండాడో, రేపు ఎలక్షన్ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి కూడా యలహంకలోనో, లోటస్ పాండ్లోనో, తాడేపల్లిలోనో ఇంట పండటమే. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఎన్నికల్లో ఓటమి అనేటువంటి భయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత అనేటువంటి ఒక అభద్రతా భావంతో ఈ రోజున దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి ఆలోచనలు చేస్తూ ఇలాగా SSG అనేటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ప్రజాధనాన్ని అయితే దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ DVS గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.